సార్ సార్ గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని, ఎందుకంటే వారికి గొప్ప అనుభవం ఉంది, పార్లమెంట్లో గొప్ప అనుభవం ఉంది సార్. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ కరెక్ట్ సార్. సార్ నేను ఒక మాట చెప్తాను, చాలా ఆవేదనతో చెప్తా ఉన్నారు అధ్యక్ష, తప్పకుండా మేము గౌరవిస్తాం. కానీ వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులకు వారి బిల్లులు రాక ప్రతి ఒక్కరు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అప్పులు చేసి ఆఖరికి కొంతమంది ఆత్మహత్య దాకా కూడా దారి తీసాను అధ్యక్ష. ఈరోజు మేము అవన్నిటిని కూడా సవరణ చేయడానికి, గవర్నమెంట్ అంటే మీరు చేసిన పాపం కూడా మేము మోయాల్సి వస్తుంది, మోస్తాం. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న అనుభవం పార్లమెంట్లో కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వారు ప్రతి సందర్భంలో కూడా బిల్లులు ఇవ్వలేదు అంటున్నాం. ప్రతి ఒక్కరి అంశంలో అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఆఖరికి అక్కడ కట్టిన సెక్రటరియట్ లోపల ఉన్న కమ్యూనికేషన్కు సంబంధించిన నెట్వర్కింగ్ కూడా దేని కూడా డబ్బులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష. మేము ఎక్కడికి పోతలేము, మేము కట్టే కార్యక్రమం చేస్తాం. ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు ఇప్పటికీ 7 నెలలు కావస్తూ ఉంది, ఒకటి తర్వాత ఒకటి బిల్లులు అన్నిటిని కూడా మీరు చేసిన పుణ్యానికి సంబంధించి, నేను పాపం అంటలేను కదా, ఎందుకు పుణ్యానికి సంబంధించి తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా వారి బిల్లులు అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆందోళన పడొద్దు, మరి సక్రమంగా ఉన్నాయి, సరైన విధానంలో చేసినాయి, అన్ని క్రమం చేస్తాం. ఈరోజు మరొకసారి కూడా గ్రామీణ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో వారి అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉంటున్న అందరి ప్రజలకు సంబంధించిన వారు చెప్పారు, మేనిఫెస్టోలో ఇది పెట్టారు అది పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంపై ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఇవాళ చూసిండ్రు రైతు రుణమాఫీ 2వ దఫా కార్యక్రమం ఈరోజు మరి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగింది. మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా ఇవి కూడా అమలు చేస్తాం. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా మేము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు, అధ్యక్ష, నేను కన్సర్న్ మినిస్టర్ను పదే పెన్షన్